విద్యార్థులలో వ్యక్తిత్వ వికాసంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంపొందించడంలో భాగంగా ఈ నెల 15, 16, 17 తేదీలలో వ్యాలీ ఓక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హబ్సిగూడలోని వ్యాలీ ఓక్ జూనియర్ కళాశాల ఆవరణలో వ్యక్తిత్వ నిపుణులతో సబ్జెక్టు నిపుణులతో ఉజ్వల 2025 కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కళాశాల డైరెక్టర్ జగన్మోహన్ రావు, సుబ్బారావు, శ్రీనివాసరావు, వంశీధర్, ప్రశాంత్ తెలిపారు. ఈ మేరకు హబ్సిగూడలోని కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు భవిష్యత్తులో ఏ రంగాలను ఎంచుకోవాలి, జీవితంలో ఉన్నత స్థానంలో ఏ విధంగా నిలదొక్కుకోవాలి అనే అంశాలపై ప్రధానంగా వ్యక్తిత్వ వికాస నిపుణులతో పాటు సబ్జెక్టు నిపుణులతో 3 రోజుల పాటు ఉదయం 9:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు అద్భుతమైన శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. భారతదేశంలోనే కాక అనేక ప్రపంచ దేశాలలో పర్యటిస్తూ అనేక సదస్సులలో వ్యక్తిత్వ వికాసం గురించి తన అద్భుతమైన ప్రసంగాలతో ఎంతో మందిని ప్రభావితం చేసిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ గంప నాగేశ్వరరావు తన నైపుణ్య బృందంతో కలిసి వ్యక్తిత్వ వికాసం గురించి విద్యార్థులకు వివరించడం జరుగుతుందన్నారు. తార్నాక, హబ్సిగూడ, నాచారం, ఉప్పల్, రామాంతపూర్, నాగోల్, సీతాఫల్ మండి ప్రాంతాలకు చెందిన 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈ నెంబర్కు 9154365815 ఫోన్ చేసి తమ పేరును రిజిస్టర్ చేసుకోవాలని, మొదటి 100 మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పించబడుతుందని, కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులకు ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వీళ్ళకి సైకోమెట్రిక్ అనాలిసిస్ టెస్ట్ పెట్టేసి ఈ 3 డేస్లో వాళ్ళకి ఏది బెస్ట్ కోర్సు సూట్ అవుతుందో అని చెప్పడానికి ఈ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నాము. మీకు రిక్వెస్ట్ ఏంటంటే ఇది మ్యాక్సిమం పిల్లలకి ఈ ఇన్ఫర్మేషన్ అందేటట్టు చూసి మాకు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయమని మీ అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు జరుగుతుంది, 4 వరకు జరుగుతుంది. అండ్ కేవలం 100 మంది మా స్టూడెంట్స్కి మాత్రం ఫస్ట్ చేస్తున్నాం. మేము ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మందికి ఎక్స్టెండ్ చేద్దామని చూస్తున్నాము. ప్రస్తుతం ఒక 100 మెంబర్స్కి చేస్తున్నాము. అది కూడా మన హబ్సిగూడ ఇన్ అండ్ అరౌండ్ 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న పిల్లలకి మాత్రం చేస్తున్నాం అన్నమాట. సో రిజిస్టర్ చేసుకుంటే పిల్లలు ఆ రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఒక నామినల్గా ఒక రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టాం. జస్ట్ ఒక 100 రూపీస్ రిజిస్ట్రేషన్ చేసుకొని పిల్లలు, ఎందుకంటే మాకు ఎంతమంది పిల్లలు వస్తారో తెలిస్తే మేము భోజన కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. సో ఒక అద్భుతమైన భోజనం కూడా మధ్యాహ్నం పూట పెట్టి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4 వరకు డిఫరెంట్ యాక్టివిటీస్తో పాటు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్. ఈ రోజుల్లో మనం పురాణాలు చెప్తా ఉంటే పిల్లలు వినే పరిస్థితి లేదు. సో పిల్లలకి ఆటపాటలు, కొద్దిగా మ్యాజిక్ ట్రిక్స్ నేర్పించడం, మెమరీ ట్రిక్స్ నేర్పించడం, ఒక స్టూడెంట్ లాంగ్వేజ్లోకి మనం వెళ్ళి స్టూడెంట్ని మనం చెప్పేదాన్ని వినేలాగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజుల్లో. సో ఆ విధంగా ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేయడం జరిగింది. చాలా 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 వాల్యుబుల్ ప్రోగ్రామ్ ఇది. ఒక స్టూడెంట్ ఒక 3 డేస్ కనుక అటెండ్ అయితే ఆ స్టూడెంట్కి వాడి లైఫ్లో చాలా 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 యూస్ఫుల్ థింగ్స్ అన్నీ వాడు నేర్చుకోవడం జరుగుతుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్తో పాటు అనేక విషయాలు నేర్చుకుంటాడు. దీంతో పాటుగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టుల మీద కూడా అసలు సబ్జెక్టులో ఉన్న బ్యూటీ ఏంటి, వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మ్యాథమెటిక్స్, అసలు మ్యాథమెటిక్స్ ఎంత సులువుగా నేర్చుకోవచ్చు, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది మ్యాథమెటిక్స్. ఆ మ్యాథమెటిక్స్ క్లాసెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 క్లాసెస్ కూడా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో పాటు మనం చెప్పడం జరుగుతుంది ఈ 3 రోజులు. ఇన్ని అనేక రకాల ప్రోగ్రామ్స్తో ఒక అమాల్గమేషన్ ఆఫ్ సో మెనీ థింగ్స్ ఈ ఉజ్వల 2025లో పెట్టడం జరిగింది. నా పర్సనల్ రిక్వెస్ట్ స్టూడెంట్స్కి ఏంటంటే ఈ ఏరియాలో ఈ అవకాశం చక్కగా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది, వాళ్ళకి లైఫ్లో చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనేది నా పాయింట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Society is educated, but the teacher is not educated. What happens? So that is the problem with society. So మంచి టీచర్స్ పట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో మంచి టీచర్స్ని మేము ఆల్రెడీ 3 దశాబ్దాల పైన ఇంతమందిని ట్రైనప్ చేస్తూ ఇంత టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేము చాలా మంచి టీచర్స్ని పెట్టుకొని ఒక ప్యాషనేట్గా రన్ చేద్దామని చెప్పి ఇన్స్టిట్యూట్ ఈ 5 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాము. దాదాపుగా ఒక 150 స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఐఐటీస్లో కానీ, ఎన్ఐటీస్లో కానీ, IIITస్లో కానీ, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ, ఇండియాలో ఉన్న చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లోకి
వెళ్ళడము, సెటిల్ డౌన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఉజ్వల 2025 ఏం చేస్తున్నామంటే 10th క్లాస్ అయిపోయిన పిల్లలకి ఒక హెల్ప్ చేద్దాం. ఎట్లా అంటే ఒక థాట్ ప్రాసెస్, అంటే ఒక నడవడిక ఎట్లా ఉండాలి, ఆ చదువు ఎట్లా చదవాలి, దాంట్లో ఇప్పుడు చదివింది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, అట్లా కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, అంటే దీంట్లో ఒక మెమరీ స్కిల్స్ కానీ, మెమరీ టెక్నిక్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, తర్వాత హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ కానీ, నౌవేడేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక విశ్వరూపం చూపించబోతుంది ఇంకా రాను. ఇప్పుడు అది ఎల్కేజీ దశలోనే ఉంది. అది రాను దాని పవర్ ఇంకా బాగా ఎక్కువ కనబడుతుంది. ఈ యూత్ చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దైనందిన జీవితంలో ఎంత బాగా ఉపయోగించుకొని మన కెరియర్లో ముందుకెళ్ళచ్చు. ఇట్లా ఈ ప్రోగ్రాంలో అది కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ప్రోగ్రాం కూడా డాక్టర్ గంప నాగేశ్వరరావు గారు ద బెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేటర్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ ఆల్సో ఇన్ సో మెనీ కంట్రీస్ ఆయన చాలా ఇంపాక్ట్ చూపించారు. అండ్ హీజ్ ఫౌండేషన్ ఈజ్ ఆల్సో ఇంపాక్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. సో ఆయన ఆధ్వర్యంలో మా వాల్యూ వర్క్ ఫౌండేషన్ ద్వారా వాల్యూ వర్క్ జూనియర్ కాలేజ్ హబ్సిగూడ ప్రెమిసెస్లో గంప నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒక 10 మంది టీంని పెట్టుకొని డిఫరెంట్ డిగ్నిటరీస్ వస్తూ ప్రతి ఫీల్డ్లో ద బెస్ట్ పీపుల్ని తీసుకొచ్చి